అరే సంతోష్ ఏడున్నావురా? రాజమండ్రి. అవునా? వినిపించిందా? ఆ, అయితే ఆడితోనే మాట్లాడుకో. సార్ ఏందిరా లేటు? గీనే ఉన్నాం సార్, వస్తున్నాం సార్, వస్తున్నాం. జల్దీ రండి. ఓకే సార్, ఓకే. ఏమరా సత్తి, నీ ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెంచుతున్నావులే. నీకు బాగా చీపైపోయినరా నీకు మా అయ్యకి. చూస్తున్నానరా, మా ఆయనేమో జన్మదినాలు పార్టీలు అటెండ్ అవుతున్నాడు, నన్నేమో తద్దినాలు పోమ్మంటున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్తాంట్రా, నీకేమో గిఫ్ట్ ఇస్తా, మా అయ్యకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. అట్లనే సార్, తగ్గిస్తా. ఇప్పుడు అక్కర్లేదులే. అరే ఆప బండాపు. ఏం సార్, బాత్రూమ్ పోతావా? కాదు బే, వెనక్కి పో. పాప ఆపరా. యాడికి పోవాలి? పక్కూరికి వెళ్ళాలి. అరే డోర్ అన్లాక్ చే. నీకు కనబడ్డేమో, నువ్వు ముందేలా తలుపు తీస్తారు ఎక్కుతారా. తలుపేసేయి. ఎన్ని రోజులైంది? ఏం సార్? నిన్ను గారా సతీ, నువ్వు నడప. నన్నా బాబు, 4 రోజులైందని నేను చచ్చిపోయి. ఏం చేసేటోడివి? పొలిటీషియన్ బాబు. పాలిటిక్సా? ఆ మరేమైంది? మా ఊర్లో పోటీ చేశాను బాబు, ఎమ్మెల్యే గాని. ఇంత కారు ఆపి ఫ్రీగా ఎక్కించుకున్నారు చూసారా, అదే మా ఊరండి. మరి పక్కూరికి ఎందుకు పోతున్నావు? పైకనక కాదండి, ఆ నా సమ చూసి నవ్వకూడదని చెప్పేసండి. ఎవడాడు? అదేనండి గెలిచిన ఎమ్మెల్యే. అంటే నువ్వు ఓడిపోయండి, ఆ బాధ తట్టుకోలేక ఎంట్రీని తాగేసానండి. అంటే నువ్వు ఓడిపోయావా? ఓడిపోయిన ఎమ్మెల్యే నేను చెప్తున్నాను కదండి. అరే సత్తి, బండాప్రా. ఏమైంది సార్? ఆయనకు వాటర్ ఇవ్వాలా? ఆయన దీపోమని చెప్పు. దేనికండి? నాకు ఓడిపోయిన లచ్చరు, పాలిటిక్స్ ఓడిపోయిన అంటే అష్టం లచ్చరు. ఆపరా, దీపోమని చెప్పా. ఓడిపోవడము దరిద్రము, ఎంట్రీ దాగడం ఇంకా దరిద్రం. చల్ చల్, నడు నడు. రే తలుపు తీయరా. అట్లానే సార్. పొలిటీషియన్ అయితే ఏంది? ఇక అరే దిగిపోయిండ్రా, డోర్ పెట్టారా బాబు. అట్లానే సార్, అట్లానే. ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయాతవతయానో రుద్రమృణయ. శ్రీరుద్రాయ నమః. చంద్రయ్య గారు, స్వామి. 7వ రోజున అస్థికలు తీసుకుని వెళ్లి గోదావరిలో కల్పించండి, మర్చిపోకండి. అలాగే పంతులు గారు. అమ్మా, సోమరాజు గారికి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టారు కదా, ఆయన ఈ 11 రోజులు ఇక్కడే ఉండి అన్నీ చూస్తూ ఉంటారు. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాసిని తయానస్తను వాసంతమయా గిరిసంతాభిచాకసే. యామిషం గిరిసంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంగురుమాహిగుంసే. పర్వాలేదు బాబు, అది కూడా ఇలా పెట్టండి. పురుషం జగతో శివేన వచసా త్వా గిరిశాచ్చావధామసి. అభ్యవోచదభివక్తా ప్రథమో దేవ్యౌభిషకో. అమ్మా, కార్యక్రమం అది చక్కగా పూర్తయింది. చంద్రయ్య గారు, అయ్యా. 11వ రోజుకి కావాల్సిన సామాన్లు అవి నేను లిస్టు పంపిస్తాను. అలాగేనండి. యుఎస్ నుంచి ఎప్పుడు చర్చనన్నా? తెలిసి వెంటనే బయలుదేరాను, కానీ ఫ్లైట్ లేట్ అయిపోయింది. చిన్న రేయ్, బాధపడకరా, అందరం పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే రాజుగాడు మాకన్నా ముందెళ్ళిపోయాడు. జానకి, ఏడవకమ్మా. వాడెప్పుడు మీ అందరి గురించే చెప్పేవాడు. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఆయన్ని చూసినట్టే ఉంది. మీరంతా సంతోషంగా ఉంటే మేము వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పిల్లలంతా సంతోషంగా ఉన్నారా అని చెప్తాం. ఏయ్ ఏంద్రా పాగలగాని లెక్క డోర్లని తీస్తున్నావు? నమస్తే ఆ, మామా. సార్, గది నమస్తే. ఏమైందిరా? గది డోర్లు. అది లోపల ఉన్న గాలి బయట ఓడికి. గదిగా సార్, దారి మధ్యలో. నీకెందుకే? నీకెందుకు? వెళ్ళు. దారి మధ్యలో ఏమైందిరా? ఆ దారి మధ్యలో ఒకటే సిగరెట్టు మొత్తం కంపు కంపు చేసిండు. గట్లనా? ఇదేనా ఇల్లు? మంచి ఓడిపోయిన పార్టీ ఆఫీస్ లెక్కుంది. గాయనే మా మామ. అరే బాగా ఎంగున్నాడు.
స్వైన్ ఫ్లూనా ఆహా గది చిన్నప్పుడు ఫోటోరా. ఏంది అందరు మంచుకున్నారా? నమస్తే. ఈ వాటర్ కరెంటు అంత కరెక్ట్ దవాకాలం దగ్గర ఉండే లేకపోతే ఇచ్చా. వెళ్దాంపా. ఫ్యూచర్ పొలిటీషియన్ మామా. అవన్నీ తర్వాత, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఓకే ఓకే జాగ్రత్త. కాళ్ళు గడుకెళ్ళి వీడికేంటి నేను కనిపిస్తున్నానా? చెంబు ఏంటి పోయింది? అవునరా, నా పరువు తీయకుండా దండం పెట్టుకో. రే పెట్టిన తిప్ప. బాగున్నారా? మంచిగానే ఉన్నది. ఏమండి వెళ్దామా? అలాగే వస్తానండి. ఇటు కూర్చోరా. ఖాళీగా లేదుగా. ఏందిరా? అంటే క్లీన్గా లేదుగా. మామా 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 ఏందిరా ఎన్నే ఉంటే? అదే ఈయనే ఎందుకు నైట్ ఊరికి వెళ్ళిపో. నైట్ ఈయనే ఎందుకు ఊరికి వెళ్ళిపోదామా అని. బావ రేపు రమ్మన్నాడు కదరా. అది అప్పటికి ఇక్కడే మిగతాం. తిని పండుకోపో. అంటే అదొకటే నేను చేసే పనా? సర్లే, భోజనాలు ఎక్కడ? చచ్చిపోకు ఇటంట. అటన్నావు తెలుసులే. బొక్క తెలుసు. నిన్నెవనికి అప్పు చెప్పాలని చూస్తున్నా. నేను ఆత్మగా మారిన తర్వాత నేనెవరికి కనిపిస్తానులే అనుకున్నాను. నా అదృష్టవశాత్తు ఆ సంతోష్ గాడికి కనిపించాను. వాడి ద్వారా నా చివరి కోరిక తీర్చుకోవడానికి నేను వాడి వెంట పడక తప్పలేదు. ఇంకా భోజనాలు అవ్వలేదనుకుంటా. ఆకలిస్తుందా? ఇంకా మిల్లు వాళ్ళు రాలేదు, టైం పడుతుందట. మరి అందరూ తినాలి కదా. సర్లే. మర్చిపోయాను, శివాజీ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తున్నారట. ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు. వాడి మొహంలే. మా డాడీ, మా మామ చెల్లెలు. నమస్కారం అమ్మా. చిన్నమ్మ నా దోస్తు రమేష్. ఈయనే ఉంటాడు తణుకు. పెద్ద కాంట్రాక్టరు. ఎక్కడైనా సరే తన కాళ్ళ కింద భూమిని కొనేయాలంటాడు. మంచిది. అలాగేనమ్మా. పదండి. పద. మా అన్నయ్య గారు అబ్బాయి, వెళ్ళి పలకరించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కాంట్రాక్ట్లు అవి చేస్తుంటాను. మీరు? నేను తను ఇద్దరం హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాను. అలాగా. నాన్నగారిని మన శివాజీ పెళ్లిలో చూశాను. చాలా సరదైన మనిషి. మిల్లు వాళ్ళందరూ వచ్చారు, మిమ్మల్ని కలుస్తారంట. సరే ఉంటానండి. నమస్కారం అండి. రాజుగారు ఎప్పుడు ఇల్లు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే ఊరు బాగుంటుందనేవారు. ఏ అవసరానికి మమ్మల్ని ఆయన ఇంటి దాకా రానివ్వలేదు. ఇలా ఈ రోజు వస్తుందనుకోలేదు బాబు. మమ్మల్ని కూడా ఆయన బిడ్డలాగే చూసుకున్నారు బాబు. పదండి పదండి, మీరు తిన్నాక వాళ్ళు భోజనాలు తినాలి. పదండి, వెళ్తాం బాబు. భోజనం చేద్దాం పదండి. మీ మామగారన్నా ఆయన మిల్లు అన్నా ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్. మిల్లు వాల్యూ కూడా 15 కోట్ల పైన ఉంటుంది. సరే, పెద్ద కర్మ రోజు కలుద్దాం. బయలుదేరండి. ఓకే. సంతోషనే నేను మంత్రకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధితో తర్వాత సంతోషనే నేను ఇలా ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా నువ్వు రాజకీయ నాయకుడు కాలేదు. అది బతుకున్న చెప్పాలి. సంతోష్ ఓర్ని నా మాట వినరా మనవడా. అమ్మయ్యా, హియర్ నో తాత.
దిస్ ఇస్ ప్రశాంతత. రేపు హైదరాబాద్ పోగానే ఈ ఆత్మను కనిపించకుండా ఓ మంచి తాయత్తు కట్టించుకోవాలి. పెద్ద లొల్లైపోయింది. ఏంటి ఎక్కడ కూడా పిసికేవులే పేడ. ఐసు బండి వెనకాల పిల్లాన్ని పరిగెత్తించినట్టు ఇల్లంతా పరిగెత్తించావు. ఇప్పుడు నీకేం కావాలి తాత? చిన్న సహాయం చేస్తలే తాత. సగంలో ఉన్న ప్రీస్టింగ్ దండ పెడతా బయటకు బాత్రూంలో కూడా ప్రశాంతత లేదు. అయినా మీ ఆత్మలకే పనులు ఉండవా? చచ్చిపోయిన తర్వాత లిస్ట్ రాసుకుని నా మీద పడతారేంటి? నా సమస్య నాకుంటే. అయితే నీకేం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తాను. అది జరిగిందో నువ్వు నాకు సహాయం చేయాలి. బతుకుని నేనేం పీకలేకపోతున్నాను, చచ్చిపోయి నువ్వేం పీకుతావు? భలే గొప్ప ఐడియా ఇస్తాను. చా, నువ్వు ఇచ్చిన ఐడియా నాకు పనికిరాలేదనుకో, నువ్వు ఇక జన్మలో నాకు మళ్ళీ కనిపించొద్దు. మరి సరే, మా అయ్య నీకు తెలుసా? మీ అయ్యే నాకు ఫ్రెండ్. మా అయ్య నేను రాజకీయాలు పనికిరానని చెప్పి డిసైడ్ చేసిండు. మా అయ్య చేత అరే నువ్వు తోపురా అని అనిపించాలి. చేస్తావా? మీ అయ్యకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? గది నేనే కదా. నువ్వు నాకే సమస్య అనుకున్నాను. మీ అయ్యకు కూడా నువ్వే సమస్య అన్నమాట. అది కాకుండా వేరే ఏదైనా సమస్య ఉందా? వేరే ఏదైనా అంటే పోయినసారి మా అయ్య ఎలక్షన్ లో ఓడిపోయిండు. అందుకని బాగా డబ్బులని చెప్పి ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇస్తుండ్రు. ఆ విషయంలో మా అయ్య బాగా గుస్సు అవుతుండు. గదే ఆయన సమస్య. అయితే మీ నాన్నకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడు చేస్తే గిడికి వచ్చి మరీ తంటాడు. నువ్వు ముందు ఫోన్ చేసి ఆ ఎన్ఆర్ఐ గాడి చేత మీడియా ముందు ఒక్క తప్పు కూడా లేకుండా వందే మాత్రం మొత్తం పాడించమను. గీతిగానే వర్కౌట్ కాలేదనుకో నీకుంటది. అయ్యా నేను నువ్వెవరో తెలుసు కానీ ఏందో చెప్పు. నీ సీటు వేరేడికి ఇచ్చారు కదా, ఆ సీటు నీకు మళ్ళీ రావాలంటే ఆ ఎన్ఆర్ఐ గడి చేత ఆ మీడియా ముందు వందే మాత్రం పాడిపి. ఇదంతా వేస్ట్ తాత. మా అయ్య నా మాట ఏది లెక్క చేయడు. రాజకీయ నాయకుడు ఈ టైంలో కుక్క ఫోన్ చేసినా సరే మాట్లాడతాడు. ఈ విషయం ఇందాక అంటే నేను కుక్కనా? ఆ విషయం పొద్దునే తెలుస్తుంది. ప్రస్తుతం నువ్వు వెళ్ళి పడుకో. పొద్దు నీ విషయం కూడా తెలుస్తా. బ్రో ఇప్పుడు వినపడుతుందా? హలో చెప్పరా, వినిపిస్తుంది. అమ్మయ్యా, ఇక్కడ అది నెట్ సరిగ్గా రావట్లేదు. కొంచెం షేర్ మార్కెట్ చూసి చెప్పు. చూసి చెప్తాను. రేయ్, అవును, ఇంకా వర్ష అలాగే ఉందా? కొంతమంది గురించి తెలిసిందే కదా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మనమే కొంచెం దూరంగా ఉండాలి. సరేరా, బాయ్. ఆగు. నీతో 2 minutes మాట్లాడాలి. నేనేమీ నోట్కొచ్చినట్టు మాట్లాడలేదు, ఉన్నదే మాట్లాడా. నేను కూడా ఉన్నదే చెప్పాను. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకుంటున్నావు కదా? నేనేం నీతో గొడవ పడ్డానికి మాట్లాడడానికి ఏం రాలేదు. మనం ఇప్పటి నుంచి జస్ట్ బావ మర్దలం అని చెప్పడానికే పిలిచా. ఇప్పుడు బావ మరదలు అనేది మ్యాటర్ కాదు, తాత 11వ రోజు బాగా చేయాలి. నువ్వు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్టున్నావు. వెళ్ళి నీకేం ఆడుకో. మరదలంట ఇది దీని త్వరదా. అల్లుడు గారు, పెద్ద రోజు అయ్యే వరకు మీరు కూడా ఉంటే బాగుంటుంది. మీకు బోరు కొడితే అలా మన మిల్లు దగ్గరకు వచ్చేయండి. రేపు ఎలాగో అది మీదే కదా. గది మీరు చెప్పకూడదు మామా, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. మురళి, ఇదిగో నాన్న డెత్ సర్టిఫికేటు, ఇది బ్యాంక్ పాస్బుక్, నామినీ సంతకం నీదే చెల్లుతుంది బాబు. ఏందే చూస్తున్నావు? జల్దీ రెడీగా పోదాం. బాబాయ్, మనకి ఎవ్వరితో అవసరం లేదు. 11వ రోజు వరకు మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఇదేంటి బాబాయ్, ఇందులో 2 లక్షల చిల్లర ఉంది. ఏమో బాబు. ఏమో ఏంటి బాబాయ్, ఈయన ఈ డబ్బంతా ఏం చేసినట్టు? దానం చేసేవాడి చేతికి ఎముక లేదంటారు, ఈయనకి అసలు చెయ్యలేనట్టుంది. అవే మాటలు మురళి. అన్నయ్య, అసలు నువ్వు వీడి దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు ఆనాడే చెప్పానుగా ఖర్చంతా నేను ఇస్తానని. మురళి, ఆ డబ్బంతా నువ్వేమన్నా చేసుకో. మాటలనే ముందు అనేది మీ నాన్న నన్ను మాత్రం గుర్తుపెట్టుకో.